హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానంటే మన వీడియోస్లో మంచి మంచి వీడియోస్ ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి కదా, సెర్చ్ చేసుకొని చూడండి. దాంట్లో భాగమే ఇది కూడా ఒక మంచి ఐడియా. ఏం లేదు, ఇక్కడ నేను రిబ్బన్ తీసుకున్నాను చూసారా. రిబ్బన్ వచ్చేసి 1 మీటర్ అయితే చాలు. అలాగే లాలీపాప్ అయితే తీసుకున్నాను. లాలీపాప్ ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారా, దీనికి మంచిగా మెజర్మెంట్ కోసం అనమాట. ఇలా ఆ రిబ్బన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. కరెక్ట్గా మనకి లాలీపాప్ అది ఎంత పొడవైతే ఉందో అంతే మెజర్మెంట్ కోసం అయితే అది తీసుకున్నానమాట. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టు కట్ చేసేసేయండి. సేమ్ అన్నీ ఒకే ఆదితో వస్తాయన్నమాట. రిబ్బన్తో ఏం చేస్తున్నావు అంటారేమో, మంచి హెయిర్ బ్యాండ్ అయితే స్టిచ్ అయిపోతున్నాను. ఇదే హెయిర్ బ్యాండ్ బయట మనం కొనుక్కోవాలంటే 25 రూపీస్ ఖచ్చితంగా ఉంటుందండి. నేను ఇక్కడ ఈ రిబ్బన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్, అన్ని సైజెస్లో రిబ్బన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. వీడియోలో చూపించినట్టు ఆ రిబ్బన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టాలన్నమాట. ఫస్ట్ అటు ఇటు ఇలా సమోసా ఆకారంలో ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టాలి. అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి క్లియర్గా. ఇలా సమోసా ఆకారంలో ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇలా మధ్యకి మడవండి. అప్పుడు కుట్టు వేసేసేయండి దానిపైన. చూసారు కదా. ఇలా ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ మధ్యకి ఫోల్డ్ చేయాలి. ఇలా మనకి ఎన్ని పెటల్స్ అయితే కావాలో అన్నిటినీ రెడీ చేసుకోండి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని కుట్టుకొని రెడీగా పెట్టుకోండి. ఇక్కడైతే చూసారా నేను చాలా కుట్టేశాను. తర్వాత ఇక్కడ నేను ఒక 4 పలకల క్లాత్ ఒకటి తీసుకుంటున్నానండి. తర్వాత కాటన్ కూడా తీసుకున్నాను. కాటన్ ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోండి. కాటన్ ఇంకొద్దిగా కావాలనిపించింది, అందుకనే ఓపెన్ చేసి ఇంకొద్దిగా కాటన్ పెట్టి ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నా. ఫ్లవర్లో మధ్యలో మొగ్గలాగా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. దానికోసం ఇక్కడ నేను రెడీ చేసేస్తున్నాను. ఇలా గట్టిగా దారం చుట్టి ఇదైతే రెడీ చేయండి. ఈ హెయిర్ బ్యాండ్స్ ఎక్కువగా మనకి బయట బజార్లో ఎక్కువ బాగా దొరుకుతాయండి. ఎక్కువ మోడల్స్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అలాంటి షాప్స్లో దొరుకుతాయి అనమాట. తర్వాత దీనిపైన నేను ఇది కొద్దిగా అందంగా కనపడాలని కుందన్స్ అయితే అంటిస్తున్నాను వీడియోలో చూపించినట్టు. ఆ తర్వాత మనం ఇక్కడ పెటల్స్ అయితే కుట్టుకున్నాం కదా, వాటి అన్నిటిని కూడా విడివిడిగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. కట్ చేసుకున్న ఈ పెటల్స్ అన్నిటిని కూడా వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టండి. ఇదిగోండి ఇట్లా వీడియోలో చూడండి. మనం ఎటువైపు అయితే ఫోల్డ్ చేసుకున్నామో అది పైకి వచ్చేటట్టుగా ఇలా పెట్టి కుట్టుకోవాలి. ఇలా అన్నీ ఇంకొకటి పెట్టేటప్పుడు ఫస్ట్ పెట్టాను చూడండి, దానికి సగానికి రావాలన్నమాట. గమనించండి. ఇదిగోండి దీన్ని పెట్టేటప్పుడు సగానికి రావాలి కరెక్ట్గా. చూడండి ఇంకొకసారి క్లియర్గా. ఇదిగోండి ఇట్లా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా పెట్టాలి. పెట్టి ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను అన్నీ కుట్టేసాను చూసారు కదా. ఇలా కుట్టిన దానిపైన గమ్ అయితే వేస్తున్నాను. గమ్ వేసేటప్పుడు దాన్ని రివర్స్ తీసుకోండి. అంటే ఇప్పుడు మనం కుట్టాం చూడండి, అటువైపు కాకుండా వెనక వైపు గమ్ వేయాలి. ఇలా గమ్ వేసి రెడీగా పెట్టుకోండి. ఇలా గమ్ పెట్టుకున్న తర్వాత ఇందాక మనం దూదితో రెడీ చేసుకున్నాం చూడండి, మధ్యలో ఫ్లవర్లో మధ్యలో మొగ్గలాగా ఉంది. దానికి వీడియోలో చూపించినట్టు దీన్ని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా ఒక ఫ్లవర్ షేప్ లాగా చక్కగా రోల్ చేసుకోండి. 1 మీటర్ రిబ్బన్తోనే వచ్చేస్తుందండి. మీటర్ రిబ్బన్ వచ్చేసి మా సైడ్ అయితే 5 రూపీస్ అనమాట. ఇక్కడ మనం ఖర్చు పెట్టింది ఇందులో ఏమీ లేదు. తర్వాత ఈ
ఫ్లవర్ ఇంకొద్దిగా అందంగా ఉండటం కోసం నేనైతే గోల్డ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్లవర్ని కొద్దిగా గమ్ అయితే అంటించండి. గమ్ అంటించిన తర్వాత ఆ గోల్డ్ పౌడర్ని కొద్దిగా ఇలా చల్లితే చాలు, ఫ్లవర్ దగదగా మెరిసిపోతుంది. లేదా చేతిలో కొద్దిగా పౌడర్ వేసుకొని ఇలా అద్దినా చాలు, ఫ్లవర్కి చక్కగా గోల్డ్ పౌడర్ అనేది అంటుకుంటుంది. ఆ తర్వాత హెయిర్ బ్యాండ్ కోసం రెడ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. తీసుకొని దీని మెజర్మెంటు 2.5 ఇంచెస్ వెడల్పు, పొడవు అనేది 12 లేదా 13 ఉండొచ్చు. తర్వాత వీడియోలో చూపించినట్టు అటు సైడ్ అటు చివర ఇటు చివర ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసి ఇట్లా పెట్టి కుట్టేసేయండి. ఇక్కడ హెయిర్ బ్యాండ్ తయారు చేయడం కోసం ఇదైతే రెడీ చేస్తున్నాను నేను. మన దగ్గర ఇంత చిన్న చిన్న పీసెస్ ఈజీగా ఉంటూనే ఉంటాయి కదా మన దగ్గర, వాటితో కలర్ కాంబినేషన్ చూసుకొని ఇలా రెడీ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎలాస్టిక్ అయితే నేను ఒక 3 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకొని వీడియోలో చూపించినట్టు ముందు ఫస్ట్ దీన్ని రివర్స్ తీసుకుందాం, తర్వాత ఎలాస్టిక్ అయితే ఎక్కించుకుందాం. రివర్స్ అయితే తీసాం కదా, ఇప్పుడు దీంట్లోకి ఎలాస్టిక్ అయితే ఎక్కించుకుందాం. ఇలా ఎక్కించుకునే ముందు ఆ తర్వాత కూడా ఈ చివర ఇలా ఎలాస్టిక్ పెట్టి రబ్ చేయండి. అప్పుడు క్లాత్కి గట్టిగా అంటుకొని ఉంటుంది కదా. ఇప్పుడు ఇటు చివర అటు చివర క్లోజ్ చేసి జాయిన్ చేసేసేయండి. వీడియోలో చూపించినట్టు ఇలా ఇలా క్లాత్ జాయిన్ చేసేసేయండి. ఇలా జాయిన్ చేస్తే చక్కగా మనకి హెయిర్ బ్యాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే జాయిన్ చేసేసాం కదా. మనం ఇక్కడ ఇలా రబ్బర్ బ్యాండ్ రెడీ చేసుకున్న తర్వాత ఆ ఫ్లవర్ అనేది దీనికి టచ్ చేసి కుట్టేద్దాం. ఈ ఫ్లవర్ని దీని హెయిర్ బ్యాండ్ మీద ఈ ప్లేస్లో పెట్టి కుట్టేసేయండి. నార్మల్ చేతి సూది ఉంటుంది కదా, దాంతో వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టేసేయాలి. ఇది హెయిర్ బ్యాండ్ బయట కొన్నాం అనుకోండి 25 రూపీస్ ఉంటుంది. మనం తయారు చేసుకుంటే 5 రూపీస్ ఉంటుంది. చూసారు కదా ఎంత ఈజీనో. ఇలా మనం కుట్టి చక్కగా షాప్స్కి అయితే వేసుకోవచ్చు, లేదా మన ఇంట్లోనే పెట్టుకొని కూడా అమ్ముకోవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.